అందరికీ నమస్కారం అండి. మీనాక్షి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఛానల్కు స్వాగతం. ఇప్పటి వరకు నా వీడియోలు ఆదరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక ముందు కూడా మీ ఆదరణ ప్రోత్సాహం ఇలా కొనసాగిస్తారని కోరుకుంటూ మాడ్యూల్ 7 కోవిడ్-19 పరిస్థితులు పాఠశాల విద్యలో సవాళ్ళను అధిగమించడం సంబంధించిన పోర్ట్ఫోలియో గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక పోర్ట్ఫోలియో కృషుల్లోకి వెళ్ళినట్లయితే కోవిడ్ పరిస్థితుల్లో సురక్షిత పాఠశాల కోసం కార్యాచరణ ప్రణాళిక. వ్యాధి చికిత్స కంటే నివారణ నయం అని మనకు తెలుసు. వ్యాధి సోకిన వ్యక్తిలో లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడం మొదటి అడుగు. అవగాహనతోనే ప్రతి వ్యక్తి తనను తాను మరియు ఇతరులను ఈ ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉంచగలుగుతారు. పాఠశాలలు పునఃప్రారంభించే విషయంలో వ్యాధి బారిన పడే అవకాశాలు ఏమాత్రం లేని సురక్షిత పాఠశాల రూపకల్పన మొదటి సవాలుగా నిలుస్తుంది. రెండవది, విద్యను అందుబాటులోకి దృశ్య శ్రవణ సాధనాల ద్వారా ఆన్లైన్ పద్ధతుల్లో అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఇది అందరు విద్యార్థులకు అందుబాటులోకి రాని కారణంగా అంతరం ఏర్పడుతుంది. ఈ అంతరాన్ని పూరించడానికి ఉపాధ్యాయులు ఎంతో ఓర్పు మరియు నేర్పుతో ప్రయత్నించాలి. ఇలాంటి పరిస్థితుల్లో బోధనాభ్యాసం కొనసాగించుట, మూల్యాంకనం చేయడం సవాల్తో కూడినది. ఈ పరిస్థితుల్లో సురక్షిత పాఠశాల కోసం కార్యాచరణ ప్రణాళిక అనేది చాలా కీలకం. ముందుగా కోవిడ్పై అవగాహన కల్పించడం, సంరక్షించడం. పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం మరియు పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వడం. భౌతిక దూరం పాటింపచేయడం. ఒత్తిడి రహిత అభ్యసన వాతావరణం ఏర్పరచడం. స్నేహపూర్వక బోధనాభ్యసన పద్ధతులు పాటించడం. ప్రయోగాత్మక అభ్యసనపై దృష్టి ఉంచడం. స్వీయ అభ్యసనాన్ని ప్రేరేపించడం. అభ్యసన లక్ష్యాల సాధన. ప్రతి పాఠశాలలో కోవిడ్-19 నియంత్రణ సదుపాయాలు ఏర్పరచుట. ఉపాధ్యాయ, తల్లిదండ్రుల సమాజ భాగస్వామ్యం తీసుకొనుట. కోవిడ్-19కు గురైన వ్యక్తిని గురించి జాగ్రత్తలు తీసుకొనుట. ముందుగా లక్షణాలు గుర్తించుట, చేతులు శుభ్రం చేసుకొనుట, చేయదగినవి చేయకూడనివి తెలుసుకొనుట, అపోహలను వాస్తవాలను అర్థం చేసుకొనుట. పాఠశాలలో తీసుకోవాల్సిన సురక్షిత చర్యలపై నిర్వాహకులు చర్చించి చర్యలు చేపట్టాలి. టాయిలెట్స్ సహా పాఠశాలను పరిశుభ్రం చేయించుట, చేతులు శుభ్రపరచుకునే ఏర్పాటు, ప్రతి ఒక్కరూ మాస్క్ కలిగి ఉండేలా ఏర్పాటు, వ్యక్తికి మధ్య దూరం కనీసం 6 అడుగుల దూరం ఉండేలా విధి విధానాల రూపకల్పన చేపట్టాలి. విద్యార్థులు అటు ఇటు తీసుకుని పోగల చేతి శుభ్రత మరియు ఆరోగ్య రక్షణ పరికరాలను ప్రతి పాఠశాలలో ఏర్పరచాలి. పాఠశాలలో సగం మంది సరి తారీఖుల్లో, సగం మంది బేసి తారీఖుల్లో రావచ్చును. క్రీడలు, సంగీతం, నృత్యం మరియు ఇతర తరగతులకు ఎక్కువ సమయం కేటాయించాలి. విద్యార్థులు ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి. ఇవి క్రీడలు, సంగీతం, నృత్యం అనేవి ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి. పాఠశాలలో ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కలిగి ఉంటే వెంటనే చర్యలు తీసుకునేట్టు తగిన ఏర్పాటు చేయాలి. ఈ విధంగా పాఠశాల పునఃప్రారంభించే ముందు కార్యాచరణ ప్రణాళిక అనేది చేసుకుంటే పాఠశాల విజయవంతంగా బోధనాభ్యాసన ప్రక్రియ జరుగుతుంది. మళ్ళీ పాఠశాలల్లో పునర్వైభవం సంప్రాప్తిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.